జ్ఞానాధారమయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ సమయంలో పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు, పరీక్షలు వ్రాస్తున్న బిడ్డల కొరకు నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా దయతో జ్ఞాపకము చేసుకునండి. జ్ఞానమిచ్చువాడవు నీవే తండ్రి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు నీలో గుప్తమయ్యున్నవి దేవా. జ్ఞానమును, బుద్ధిని వర్ణింప సఖ్యము గాని వివేచన గల మనస్సును దయచేయగలిగిన దేవుడవు నీవని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను దేవా. జ్ఞాన వివేకములకు ఆధారమగు మీ ఆత్మతో నింపండి. ఆలోచన బలములకు ఆధారమగు మీ ఆత్మతో నింపండి. సంవత్సరమంతా బిడ్డలు పడిన ప్రయాసను మీరు దీవించండి నాయనా. ఎంతగా ఈ అకాడమిక్ ఇయర్ అంతా వారు కష్టపడి సిద్ధపడినారో మీరు చూచుచున్న దేవుడవు తండ్రి. ప్రతి వాని క్రియకు తగిన ప్రతిఫలము ఇచ్చే దేవుడవు నీవై ఉన్నావు దేవా. పరీక్షల సమయంలో జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. సమయోచితమైన జ్ఞానముతో నింపండి. ప్రతి ఒక్క బిడ్డ సమయాన్ని సద్వినియోగము చేసుకొని చక్కగా సిద్ధపడడానికి మీ ఆత్మ నడిపింపును దయచేయండి. వ్యర్థమైన కాలక్షేపాల నుంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. పిరికితనము గల ఆత్మతో, కృంగుదలను కలిగించే ఆత్మతో ఎంతమంది బిడ్డలు భయపడుతూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించునని వాక్యము సెలవిస్తూ ఉంది దేవా. నీ మీద ఆనుకొని నీ సహాయముతో విజయాన్ని పొందడానికి మీ సహాయమును వారికి అందించండి. మీ కృపను కనపరచండి. వారి హృదయములను తెప్పరిల్ల చేయండి. నెమ్మదిని దయచేయండి. ధైర్యమును నింపమని వేడుకుంటూ ఉన్నాను. పరీక్షలు పూర్తి అగునంత వరకు ప్రతి ఒక్క బిడ్డను ఏ బలహీనత దరిచేరకుండా ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాను దేవా. వారి చుట్టూ మీ పరిశుద్ధాత్మాగ్ని కంచెను వేయమని వేడుకుంటూ ఉన్నాను. బిడ్డల రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. సకాలమునకు ఎగ్జామ్ హాల్కి మీరు చేర్చమని వేడుకుంటూ ఉన్నాను. ఏ విధమైన ఆటంకములు కలగకుండా మీ కృపను కనపరచండి. రవాణా సౌకర్యం అరకొరగా ఉన్న ప్రాంతాలలోని బిడ్డలను కృపతో జ్ఞాపకము చేసుకుని సమయానికి ఎగ్జామ్ సెంటర్ చేరడానికి మీ హస్తాన్ని తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. ఈ పరీక్షల సమయంలో ఎవరి కుటుంబములో అనుకోని విధముగా ఆత్మీయులను కోల్పోయిన బిడ్డలు ఉన్నారో, ఆత్మీయులు అనారోగ్యము పాలై హాస్పిటల్లో అడ్మిట్ అయి నాయన వారి కొరకు దిగులు చెందుతున్న బిడ్డలు ఉన్నారో అట్టి వారిని ప్రత్యేకముగా మీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. సమస్త జ్ఞానమునకు మించిన మీ ఆదరణతో వారి హృదయాలను నింపమని వేడుకుంటూ ఉన్నాను. చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల మధ్య బిడ్డలు పరీక్షలు వ్రాయవలసి ఉండగా వారిని నీ కృపతో బలపరచండి దేవా. అలాగే అనారోగ్యముతో పరీక్షలకు సిద్ధపడి పరీక్షలు వ్రాయిచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఏ బలహీనత వారిని ఆవరించి ఉన్నదో యెహోవా రాఫాగా మీ స్వస్థపరచు ఆత్మను అల్లాడింపచేసి సంపూర్ణమైన విడుదలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఎగ్జామ్ రాస్తూ ఉండగా వారిని బలపరచండి. మీ పునరుద్ధాన బలముతో నింపండి దేవా. వారి చేయి పట్టుకొని మీరు రాయించండి. వారి బలహీనతలో నీ కృప మాత్రము చాలును తండ్రి. ఏ ఒక్క బిడ్డ బలహీనముగా ఉన్నానని అధైర్యపడక బలమిచ్చు నీ నామము పేరట ప్రభువా ఎగ్జామ్ రాయడానికి ప్రేరేపణ కలిగించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క బిడ్డ పరీక్ష వ్రాయిచున్నప్పుడు ఎగ్జామ్ హాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ సన్నిధి కాంతిని వారి మీద ప్రసరింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలీలు తమ విల్లు చేత ఖడ్గము చేత విజయము పొందలేదు, కానీ నీ ముఖకాంతియే, నీ దక్షిణ హస్తమే వారికి విజయాన్ని కలుగజేసింది. అట్లనే ఈ బిడ్డల ప్రిపరేషను తెలివితేటలు సామర్థ్యమును బట్టి కాదు గాని దేవా నీ కృపచేత వారికి జయ జీవితము అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డ చేయి పట్టి మీరు రాయించండి.
మీ దక్షిణ హస్తమును తోడుగా ఉంచండి. ఆలోచనకర్తయ్య ఉపదేశము చేయండి. ఏ విధంగా ఏ ప్రశ్నకు ఏ సమాధానము రాయాలో మీరు గైడ్ చేయండి. సిద్ధపడే సమయంలో కూడా ఏవి చదవాలో ఏవి స్కిప్ చేయాలో ప్రభువా ఆత్మదేవా మీరు వారిని నడిపించండి, గైడ్ చేయండి. ఉపదేశము దయచేసి నీ ఆత్మానుసారముగా వారు సిద్ధపడడానికి సహాయము దయచేయండి. నీ ఆత్మ నడిపింపుతో ప్రతి ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీ సన్నిధిని రుచి చూచే భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నాయనా, ఎగ్జామ్స్ అన్నీ సజావుగా జరుగునట్లు మీ కృపను కనపరచండి. ఏ విధమైన అవకతవకలు లేకుండా, స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా, పోస్ట్పోన్ కాకుండా, క్యాన్సిల్ కాకుండా సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, పేపర్ వాల్యుయేషన్ సమయంలో కూడా ప్రభువా మీ కృపా కనుదృష్టిని బిడ్డల పేపర్స్ మీద ఉంచి మంచి మార్క్స్ పొందుకొనడానికి మీ కృపను అనుగ్రహించండి. దేవా, జయ జీవితాన్ని దయచేయండి. బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి ఎంతమంది బిడ్డలు ప్రభువా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో అట్టి బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకునండి. నాయనా, వారికి జయమును దయచేయండి. ప్రభువా, యెహోవా నిస్సీగా ప్రతి ఒక్క బిడ్డ పక్షముగా మీరుండి వారి ముందున్న పరీక్షలలో విజయాన్ని పొందుటకు ఉత్సాహధ్వనితో ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి చేసుకొనడానికి మీ కృపను అనుగ్రహించమని ఎందరూ బిడలు ప్రభువా కేజీ టు పీజీ అకాడమిక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ వారున్న స్థలములో నీ నామమునకు మహిమకరముగా నీ సాక్షులుగా జయ జీవితమునిచ్చి వారిని నిలవబెట్టమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు బిడల ద్వారా మీరు మాత్రమే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.